దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమందు 25వ కీర్తన మనం చదువుకుందాం. 1వ వచనం. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా నీ యందు నమ్మిక ఉంచున్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గుర్చి ఉత్సాహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడును సిగ్గునందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునందుదురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 25వ కీర్తనలో దావీదు జీవితంలో ఒక 5-6 వ్యక్తిగత అనుభవాలు దావీదు జీవితంలో దేవునితో ఉన్నాయి. ఒక 5-6 అనుభవాలు దేవునితో దావీదుకు ఉన్నాయి. అందుకనే తన జీవితంలో దావీదు జీవితంలో సిగ్గునొందడు అనే ఒక విషయాన్ని మనం గమనించగలం. ఏంటి ఆ విషయాలంటే, ఒకటి, ప్రార్థన చేసే మనసు. దావీదుకి ప్రార్థన చేసే మనసు ఉంది. రెండవదిగా దేవునిపై నమ్మకం ఉంది. మూడవదిగా దేవుని మార్గములను తెలుసుకోవాలన్న అభిలాష. నాలుగవదిగా పాపాన్ని ఒప్పుకోవడం. పాపం చేసి ఆయన అనేకమైనటువంటి విషయాల్లో దేవుడు నాతాను ప్రవక్తను పంపించి 51వ కీర్తనలో ఆయన గద్దించినప్పుడు పాపాన్ని ఒప్పుకున్నాడు. అలాగే దేవుని కరుణపై పూర్తిగా ఆధారపడ్డాం. ఇవన్నీ కూడా దావీదు జీవితంలో దేవుని పైన పూర్తిగా ఆధారపడడం, దేవుని కరుణపై పూర్తిగా ఆధారపడడం, పాపాన్ని ఒప్పుకోవడం, దేవుని మార్గములు తెలుసుకోవాలని అభిలాష కలిగి ఉండడం, దేవునిపై పరిపూర్ణమైనటువంటి నమ్మకం కలిగి ఉండడం, ప్రార్థన చేసే మనస్సు కలిగి ఉండడం, ఇవి దావీదు జీవితంలో ఉన్నాయి. కనుక దావీదు అంటున్నాడు 25వ కీర్తనలో, నేను సిగ్గుపడను. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా నీ యందు నమ్మిక ఉంచున్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. ఈరోజు మన జీవితంలో ఒక్కోసారి మనకు తలవంపులు జరుగుతూ ఉంటాయి. ఏదో ఒక సమస్య వస్తుంది. ఏదో ఒక విషయంలో తల వంచుకొని మనుషులకు దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. ఏదో ఒక కుటుంబం ద్వారా కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, అలాగే బంధువుల ద్వారా కానీ, బిడ్డల ద్వారా కానీ, ఇరుగు పొరుగు వారి ద్వారా కానీ మన జీవితంలో ఒకసారి మనకు బాధ కలిగినప్పుడు, మన జీవితంలో తలవంపులు మనకు కలిగినప్పుడు ఎంతో బాధపడతాం. అయితే దేవునిపైన నమ్మకం, ప్రార్థనా జీవితం కలిగినటువంటి మనస్సు, దేవుని మార్గములు తెలుసుకోవాలని అభిలాష, పాపాన్ని ఒప్పుకునే గుణం, దేవుని కరుణపై ఆధారపడే జీవితం మనకు ఉన్నట్లయితే దావీదు వలె మన జీవితంలో కూడా తలవంపులు అనేది మనకు ఉండవు. దేన్నైనా మనం జయించగలిగినటువంటి శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు మనకు ఉద్యోగం రాలేదని తలవంపులు కలిగి ఉన్నటువంటి కొన్నిసార్లు మనం తల వంచుకొని వెళ్ళిపోతుంటాం. వారికి ఉద్యోగం వచ్చింది, మనకు ఉద్యోగం రాలేదు. వారు గొప్పవారైనారు, మన ముందే మనం కొంచెం తక్కువవారుగా ఉన్నాం అని బాధపడే పరిస్థితులు మనకు ఉంటాయి. వారిని చూసి మనం తప్పించుకొని వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి. వారిని చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. వారు కూడా ఒక్కొక్కసారి మన ఎదుటివారు చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా
ఒక్కోసారి మనకు బాధ కలుగుతుంది. కానీ దేవునిపైన నమ్మకం, దేవుని కరుణపై పూర్తిగా ఆధారపడడం, ప్రార్థన చేసే మనసు కలిగి ఉండడం, అంత మాత్రమే కాదు దేవుని మార్గములు మనం తెలుసుకోవాలని అభిలాష కలిగి ఉండడం, మనం పాపాలను ఒప్పుకోవడం, ఇవన్నీ మన జీవితంలో ఎప్పుడైతే జరుగుతాయో మనకు ఒక దేవుని యొక్క శక్తిని మనం పొందుకునేటువంటి వారంగా, ఒక అండర్స్టాండింగ్ స్పిరిట్, అద్భుతమైనటువంటి దేవుని శక్తి కలిగినటువంటి వారముగా మనం ఉంటాం. అందుకే 31 కీర్తన 1వ వచనంలో అంటాడు, యెహోవా నీ శరణు చొచ్చున్నాను, నన్ను ఎన్నడూను సిగ్గుపడనీయకము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపము. అంటే నీ శరణు చొచ్చున్నాను, దేవుని యొక్క శరణు చొచ్చున్నాడు. ఆయన యొక్క ఉద్దేశములు, ఆయన ఆలోచనలు, ఆయన ఏం చెప్తాడో దాని గురించి నేను కనిపెట్టుకుని ఉన్నాను, ఎదురు చూస్తున్నాను, ఆయన మాట వినేటట్లుగా ఉన్నాను. కాబట్టి ఇలాంటి భక్తునికి ఖచ్చితంగా తల ఎత్తుకొని నడిచే స్థితిని దేవుడు కలిగిస్తాడు. అంత మాత్రమే కాదు, 71 కీర్తనలు అంటాడు, యెహోవా 1వ వచనం, యెహోవా నేను నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడూ సిగ్గుపడనీకము. అంటే దేవుని యొక్క బిడ్డ, దేవునితో సంబంధం కలిగి జీవించే బిడ్డ ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో తల ఎత్తుకొని నడిచే విధము, శారీరకంగా, ఆత్మీయంగా, కుటుంబపరంగా, అతను ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏ విషయంలో కూడా దేవుడు అతన్ని తక్కువగా చేయడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఎందుకంటే నీలో మంచి దేవుని శరణు తెచ్చే గుణం ఉంది, దేవుని మీద ఆధారపడే, ఆయన కరుణ మీద ఆధారపడే గుణం ఉంది, నీవు దేవునిపైన నమ్మకం పరిపూర్ణంగా ఉంది, ప్రార్థనా జీవితం కలిగిన మనస్సు ఉంది, పాపాలు ఒప్పుకునే గుణం ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన కరుణపై దేవుని కరుణపై ఆధారపడే గుణం నీకుంది, ఆయన మార్గములు తెలుసుకోవాలనే ఆశ నీకు ఉంది, అభిలాష కలిగి ఉన్నావు. అందుకే నీ తలను ఎత్తుకునేటట్లుగా చేస్తాడు ఆయన. చూడండి 119వ కీర్తన 31వ వచనంలో అంటాడు, యెహోవా నేను నీ శాసనములు హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీకుము. దేవుని యొక్క శాసనం, ఇది చేయొద్దు నాయనా, ఇది చేయి ప్రభువా, ఇది చేయి బిడ్డ అన్నప్పుడు, ఇది చేయి కుమారుడా అన్నప్పుడు అది చేస్తావు, ఇది చేయొద్దు అన్నప్పుడు అది చేయకుండా ఉండడమే దేవుని మాట వినడం. ఆయన శాసనము శిరస వహించి నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకొని ముందుకి వెళ్తావో, ఆయన మాటలు వింటావో, అప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యమును దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే ఆయనకి నీ మనస్సు ఆయన ఎరుగున్నాడు, ప్రభు యొక్క ఉద్దేశములు, ప్రభు యొక్క చిత్తము నువ్వు కూడా ఎరుగున్నావు. అందుకే నిన్నెన్నడూ నువ్వు సిగ్గుపడనీయడు, నిన్ను తల వంచుకునేటట్లు చేయడు. అనేక మంది ముందు నిన్ను హెచ్చిస్తాడు ఆయన, అనేక జనముల ముందు నిన్ను పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వ్యక్తిగా నిన్ను చేస్తాడు. ఒక దీవెనకరమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి, ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా దావీదుని చేసినట్లు నిన్ను కూడా చేస్తాడు. అందుకే నువ్వు ఆయన మీద ఆధారపడాలి, అందుకే ఆయన మీద నువ్వు నమ్మకం కలిగి ఉండాలి, అందుకే నువ్వు ఆయనకి ప్రార్థన చేసే మనస్సు నీకు ఉండాలి, అందుకే నువ్వు ఆయన్ని పరిపూర్ణంగా నమ్మాలి. అందుకే ఆయన దగ్గర నువ్వు చిన్న చిన్న పాపాలు, పెద్ద పెద్ద పాపాలు కానీ నువ్వు ఎన్ని ఒప్పుకోవాలి దేవుని దగ్గర, మనుషుల దగ్గర కాదుండవు. గబక్కని మనుషుల దగ్గర చెప్తే అందరికీ చెప్పేస్తారు. అలా కాకుండా నువ్వు ప్రత్యేకంగా దేవుని దగ్గర ఒప్పుకునేటట్టుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుని మార్గములు తెలుసుకోవాలని అభిలాష ఉండాలి. ఆయన కరుణపై, దేవుని కరుణపై పూర్తిగా ఆధారపడి జీవించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడా వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి నీ కార్యములు నీ బిడ్డల జీవితంలో జరిగించి, ఈరోజు ప్రభు ఎవరు సిగ్గుపడకుండా తల ఎత్తుకొని నడిచేవారుగా నీ ఆశీర్వాదాలు, నీ దీవెనలు నీ బిడ్డలకి ఆకాశం నుంచి వర్షం వలె, మంచు వలె నీ దీవెనలు వారి మీద కుమ్మరించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.